బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అయితే జన్వాడ భూములని కేటీఆర్ అవన్నీ కూడా కేటీఆర్ వేనని, అందులో ఎలాంటి సందేహము లేదని అన్నారు. ఆయన ఎవరైనా భూములను లీజుకు తీసుకుంటారు, కానీ కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నా అని కొత్త డ్రామాను తెరలేపారు అని వెల్లడించారు. ఆయన అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని పోలీసులు రిపోర్ట్లో ఇచ్చారని వెల్లడించారు. ఇక మరోవైపు 2018 ఎన్నికల అఫిడవిట్ లో తమ భార్య పేరు మీద జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నట్లుగా పొందుపరిచారు కేటీఆర్. సర్వే నెంబర్ 645/14 లో 2 ఎకరాలు ఉన్నట్లుగా అఫిడవిట్ లో దాఖలు చేశారు ఆయన. మరి జన్వాడ ఫామ్ హౌస్ మిత్రుడిది అంటున్న కేటీఆర్, FTL లో ఫామ్ హౌస్ ఉంటే అక్కడి దగ్గర నుంచి నేనే కూల్చివేస్తానని తెలిపారు కూడా. మరి మిత్రుడి ఫామ్ హౌస్ అయితే అఫిడవిట్ లో ఎలా పొందుపరిచారని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చేతులు దులుపుకొని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడి ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే, దీంట్లో ఫర్దర్ ఇట్ is submitted that based on the investigation it is revealed that the accused persons have committed offences that they have loitered near the properties, residence premises of private persons and dignitaries, including residing premises of Kalvakuntla Taraka Ramarao, Honorable IT Minister అని చెప్పడం జరిగింది. ఇది పోలీస్ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇగో ఇన్ని సర్వే నంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం. ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి FTL జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. సర్వే నెంబర్ ఆధారంగా మీకు ఇప్పుడు అందజేస్తాం. ఉదాహరణకి పట్టాదారు పేరు కల్వకుంట్ల శైలిమ, సర్వే నెంబరు 645/7, 2 ఎకరాలు, 2.5 ఎకరాలు. మళ్ళీ 645/6లో 2.5 ఎకరాలు. శైలిమ పేరు మీద దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీకు ఇవన్నీ కూడా అందజేస్తాం. ఇవన్నీ కూడా FTL గ్రీన్ ట్రిబ్యునల్ జోన్లో ఉన్న భూములే. ఇవాళ పత్రికా సమావేశం చెప్తాను, నాకు కానీ నా కుటుంబ సభ్యులు లేవు, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయని. ఇప్పుడు ప్రదీప్ రావు గారు కోర్టును ఆశ్రయించారు, జనవాడ ఫామ్ హౌస్ని కూల్చొద్దు అని. నేను తారక రామారావు గారిని అడుగుతున్నాను, ఎందుకు కూల్చకూడదు? చట్టానికి ఎవరు అతిథులు గారు, ఎవరు చుట్టాలు గారు? వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదు, లీజుకు తీసుకున్నా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చూపిస్తున్నారు. ప్రజెంట్ దీన్ని ఎలా చూడాలంటారు? సర్తాజ్, జన్వాడ ఫామ్ హౌస్ పై తొలిసారి కేటీఆర్ మౌనం వీడారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా జన్వాడ ఫామ్ హౌస్ పై బిగ్ టీవీ అనేక కథనాలు ప్రచురించింది, అయినా ఎప్పుడు కూడా స్పందించలేదు. తొలిసారి హైడ్రా ఎప్పుడైతే ఉక్కుపాదం మోపుతుందో అప్పటి నుంచి ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చొద్దు, అది లీగల్గా ఉన్నది, ఇల్లీగల్గా లేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది జన్వాడ ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉన్నది అని చెప్పేసి కూడా హైడ్రా ఇప్పటికే గుర్తించింది. సో నోటీసులు కూడా జన్వాడ ఫామ్ హౌస్కి జారీ చేసింది. ఈరోజు లేదా రేపు కూల్చివేతలకు సంబంధించి పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి అనుకున్న వేళ వాళ్ళు కొంతమంది BRS పార్టీ నాయకులు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సో ప్రస్తుతం అయితే ఈ రోజుతోటి కూల్చివేతలకు సంబంధించి ఆగిపోయింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్, అంటే వాస్తవంగా రైతు రుణమాఫీపై మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై కూడా తొలిసారి స్పందించారు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ అది నాది కాదు, నా పైన ఉన్నట్టుగా, నా పేరు మీద ఉన్నట్టుగా కూడా 2 రోజుల నుంచి కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయని చెప్పేసి అన్నారు. కానీ అది నా యొక్క అనుచరుడు పేరు మీద జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నది, అది నేను లీజుకి తీసుకున్నానని చెప్పేసి కూడా తను చెప్తూ వచ్చారు. అయితే ఒకవేళ FTL పరిధిలో కాక జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నట్లయితే హైడ్రా
ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా నేను సహకరిస్తాను, ఒకవేళ వాళ్ళు కూల్చివేతకు ఒకవేళ వచ్చినా కూడా దగ్గరుండి మరి కూల్చివేస్తానని చెప్పేసి కూడా సంచలనమైన ప్రకటన చేశారు కేటీఆర్. అయితే వాస్తవంగా అది ఎన్నికల 2018 ఎన్నికల అప్పటి వీటిలో కేటీఆర్ ఆ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ మొత్తం సర్వే నెంబర్ ఆధారంగా కూడా 648/14 సర్వే నెంబర్ ఆధారంగా అక్కడ తన భార్య శైలిమ పేరు మీద జన్వాడ ఫామ్ హౌస్ 2 ఎకరాల వరకు ఉన్నదని చెప్పేసి కూడా అప్పటి వీటిలో పొందుపరిచారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే అది నాది కాదు అని చెప్పేసి ఆయన మాట మారుస్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే ఎప్పుడైతే ఆయన ఎన్నికలు అప్పటి వీటిలో 2018 సమయంలో అందులో పొందుపరిచారో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు మొదటిసారి. అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్గా అక్కడ నిర్మించారు కాబట్టి వెంటనే అది వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి కూడా ఆ రోజుల్లో వాస్తవాలు కథనాలన్నీ కూడా వెలువడ్డాయి. కానీ ఇప్పుడు కేటీఆర్ మాత్రం అది నాది కాదు, అది మా మిత్రుడిదని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి హైడ్రా దాన్ని కూల్చేసేందుకైతే సిద్ధమైంది. కాకపోతే హైకోర్టు మరి ఈరోజు ప్రస్తుతానికైతే కూల్చివేతలకు సంబంధించి తీర్పు ఇచ్చింది కాబట్టి మరి మరొకసారి ఎప్పుడు అనేది కూడా మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎన్నికల సమయంలో ఆయన పొందుపరిచినటువంటి ఎన్నికల అప్పటి వీటిలో అతని భార్య శైలిమ పేరు మీద ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఉన్నదని చెప్పేసి పొందుపరిచి తర్వాత వెంటనే ఎప్పుడైతే ఈ అంశంని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెరపైకి తేగానే వెంటనే దాన్ని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో తప్పించుకునేందుకే కేటీఆర్ ఇలా చేశారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అది ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు సో దాంట్లో ఇలాంటి ఫామ్ హౌస్లు నిర్మించకూడదని చెప్పేసి తెలిసినా కూడా కేటీఆర్ ఎందుకు ఎలా నిర్మించారని చెప్పేసి కూడా ఇప్పుడు ఆయనపై అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతోపాటుగా ఆ చుట్టుపక్కల పరిధిలో ఎవరైతే ఉన్నాయో అంటే కేటీఆర్ ఎప్పుడైతే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేస్తారని చెప్పేసి హైడ్రా ప్రకటన చేసిందో ఇక తప్పదు అంటే కూల్చివేతలు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి వెంటనే కేటీఆర్ వేరే వాళ్ళ పేర్ల మీద కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో భూములు కొందరి ఉన్నాయి, వాళ్ళల్లో మంత్రులు ఉన్నారు, వేరే సినీ వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఏదేమైనా సరే అలాంటి ఉన్నప్పుడు అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఇలాంటి ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పేసి కూడా కేటీఆర్పై ఒక విమర్శ వస్తుంది. ఏదేమైనా సరే జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి బిగ్ టీవీ కూడా అనేక కథనాలు వెలువరించింది. ఆయన ఎన్నడూ కూడా స్పందించలేదు. కానీ తొలిసారి జన్వాడ ఫామ్ హౌస్పై కేటీఆర్ మౌనం వీడారు. కానీ ఏదేమైనా సరే జన్వాడ ఫామ్ హౌస్ ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి హైడ్రా ఖచ్చితంగా దాన్ని కూల్చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది కాబట్టి కూల్చివేతకు సంబంధించి ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అవసరమైతే నేను దగ్గరుండి మరి కూల్చి వేపిస్తానని చెప్పేసి కూడా సంచలనమైన ప్రకటన చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎగ్జాక్ట్లీ సైదులు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాత్రం అఫిడవిట్ని చూపిస్తున్నారు కాబట్టి మళ్ళీ కేటీఆర్ కానీ ఇటు బీఆర్ఎస్ వర్గీయులు కానీ ఎవరైనా మాట్లాడే అవకాశాలు ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇటు పిటిషన్ కూడా దాఖలు చేశారు కూల్చివేయకూడదు అంటూ. సో ఈ మొత్తం కూడా లింకప్ చేసుకొని మళ్ళీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతానికి హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కేటీఆర్ కూడా. సో హైకోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఏదేమైనా సరే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌజుల పైన హైడ్రా కొరడా జల్పిస్తుంది. సో దీనిపై ఇక మరొకసారి ఇతను మరి హైకోర్టుని మరోసారి ఆశ్రయిస్తారా లేదంటే ఖచ్చితంగా నిలిపేయాలని చెప్పేసి ఆయన మరోసారి మీడియా ముందుకు వస్తారా లేదంటే ఏం చేస్తారనేది కూడా మనకైతే కొంత తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ మాత్రం ఆ యొక్క కూల్చివేతలకు సంబంధించి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది కాబట్టి కూల్చివేతలకు సంబంధించి మాత్రము కేటీఆర్ మౌనం కూడా వీడారు కాబట్టి సార్ అది ఎవరి పేరు మీద ఉన్నది ఏంటి అనేది కూడా పక్కకు పెడితే మాత్రం అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా హైడ్రాకి అయితే మాత్రం కూల్చేసేందుకైతే మాత్రం ప్రణాళిక రచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.